మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో గల వివేకానంద యువజన సంఘం మైదానంలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో 15 మంది వికలాంగులకు మరియు వయోవృద్ధులకు వీల్ చైర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వి హనుమాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మెంగా అరవింద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రజలందరూ వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కె ఆంజనేయులు, శశిధరన్, సోమసాని రమేష్, బర్ల దేవేందర్, భూషణం, పి సాయికృష్ణ, అంకం చందు, ఉదయ్, సురేష్ మరియు సుమిత్లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి సేవా రంగంలో పనిచేస్తున్నటువంటి సేవా సంస్థ యూత్ ఫర్ సేవ. కొన్ని లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూత్ ఫర్ సేవ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అరవింద్ గారు ఉన్నారు. వారి కార్యక్రమాలు తీసుకుంటారు. 10 నిమిషాల కార్యక్రమాలు. అందరికీ నమస్తే. సో గత కొన్ని రోజులుగా ఇట్లా కార్యక్రమం చేయాలి, ఇట్లా అంటే చాలా కార్యక్రమాలు ఇప్పటితో బాగా పంచుకుంటుంది ప్రపంచ వ్యాప్తంగా. అలాగే గట్కేసర్లో కూడా ఇట్లా రిక్వెస్ట్ ఉంది. మనకి చాలామంది ఇక్కడ వికలాంగులు కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు. మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అరవింద్ అని చెప్పేసి హనుమాన్ గారు మనకు చెప్పినప్పుడు నేను ప్రయత్నం చేస్తానని కన్ఫర్మ్ చేయలేను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో కార్పొరేట్ వాళ్ళకి మనము చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతాను. చూద్దామన్నా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పినప్పుడు మనము ఒక కార్పొరేట్ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గట్టిగా గ్రామంలో చాలామంది ఉన్నారు. అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ చేస్తే అక్కడ మన బెనిఫిట్ జరుగుతుందని చెప్పినప్పుడు వారికి చెప్పిన అన్న ఇట్లా మనం వీల్ చైర్ ఇద్దాం అనుకున్నాం కదా, మీరు జెన్యున్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. చేసిన తర్వాత మీకు అక్కడ ఎవరికైతే నీరు ఉందో వాళ్ళకి మాత్రమే మనం ఇస్తాం. ఎందుకంటే కార్పొరేట్ మనం ఆ మాట మన దగ్గర పోవద్దు అన్న ఆలోచనతోటి చెప్తే వారు